హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము తెలంగాణలో 2024లో జరిగినటువంటి ఎంసెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్ నుంచి డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీ కంటెంట్ రీచ్ అవుతుంది. అదేవిధంగా ప్లేలిస్ట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇవ్వబడినటువంటి ఎంసెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ని, ఫిజిక్స్ క్వశ్చన్స్ని నేను విత్ సొల్యూషన్స్ అప్లోడ్ చేశాను. మీకు టైం ఉన్నప్పుడు చూడండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. ఓకేనా? ఏ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్, ఒక బాడీ అనేది యూనిఫామ్ యాక్సలరేషన్తో పెడుతుందంట. ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 25 meters ఇన్ 4th second. దాని జర్నీ స్టార్ట్ అయిన తర్వాత 4th seconds దగ్గర ఎంత డిస్టెన్స్ ఉందట? 25 meters కవర్ చేసిందట. అదేవిధంగా 37 meters ఇన్ ద 6th second. ద డిస్టెన్స్ కవర్డ్ బై ద బాడీ ఇన్ ద నెక్స్ట్ 2 seconds ఈజ్. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఓకేనా? 10th May 2024 షిఫ్ట్ వల్ల ఇచ్చినటువంటి క్వశ్చన్. సో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత 4 seconds దగ్గర ఎంత డిస్టెన్స్ కవర్ అయింది? అది 25 meters. నెక్స్ట్ 6th secondsకి ఎంత వచ్చేసింది? 37 meters వచ్చింది. వచ్చినప్పుడు నెక్స్ట్ 2 secondsలో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనకి ఒక ఈక్వేషన్ ఉంది. ఏంటది? S = UD + AD² ఉంది. క్లియర్? సో ఇక్కడ ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈ U వాల్యూ తెలియాలి, A వాల్యూ తెలియాలి. సో U వాల్యూ అంటే ఏంటి? ఈ 6th second దగ్గర ఎంత వెలాసిటీ అయితే ఉంటుందో అదే అక్కడ మనకి ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది. ఎందుకు? ఈ 6th second నుంచి మనం జర్నీని స్టార్ట్ చేస్తుంది అనుకుంటున్నాం కాబట్టి, నెక్స్ట్ 2 seconds అన్నాడు కాబట్టి ఇక్కడున్న వెలాసిటీ ఏమవుతుందంటే మనకి ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది. క్లియర్? సో మనకి ఇప్పుడు T వాల్యూ 2 seconds ఇచ్చిండు, A వాల్యూ తెలియదు, U వాల్యూ తెలియదు, మనం S వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో మనకి ఒక ఫార్ములా తెలుసు. SN = what is U + A of n minus of. SN = U + of A of n minus 1/2. ఫోర్త్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమన్నాడు? 4th second అన్నాడు. S4 is equals to U + of A of n minus of. ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది 4 secondsకి? 25 is equals to U. సో U + A of what is 4 minus 1/2. క్లియర్? 25 is equals to U + A of 8 minus 1/2. అప్పుడు ఏమవుతుంది? 25 is equals to U of 7/2A. 7/2A. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అట్లనే ఇప్పుడు మనకి 6th secondలో S6 అని రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు U + of A of S 6 minus 1/2. 6 minus 1/2. S6 వాల్యూ ఎంత ఇచ్చింది మనకి? 37 meters. 37 is equals to U + of A of 12 minus 1/2. అప్పుడు 37 is equals to U of S A 12 minus 1 11/2. This is now equation number 2. క్లియర్? అయిన తర్వాత మనకి ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది, ఈక్వేషన్ నెంబర్ 2 ఉంది. 2 - 1 చేస్తున్నాను. దట్ ఈస్ వాట్? 37 U + of A of 11/2 అండ్ 25 is equals to U of ఎంత? 7/2. 7/2A. సో ఇప్పుడు మైనస్ చేస్తున్నాను. 37 minus 25 S what is 12. 12 is equals to U cancel. 7/2A, sorry, 11/2A. 11/2A minus 7/2A. సో 11 - 4 అంటే 11 - 7 ఎంత? 4 రాస్తున్నాను.
ఇక్కడ a/2 కామన్ తీస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది 11 మైనస్ 7. దెన్ 12 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, a ఆఫ్ 4/2. దెన్ 2 2s are, then 12 is equals to 2a. a is equals to 12/2. That is what, 6 meter per second square. సో యాక్సలరేషన్ వాల్యూ వచ్చేసింది. సో ఇంతకుముందు చెప్పాను ఏ వాల్యూ కావాలని చెప్పిన, ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి, యూ వాల్యూ కావాలి. సో యూ వాల్యూ కావాలంటే మనము ఈ ఏ వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో చేద్దాం. ఇది తీసుకున్నాను, 25 ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ ఆఫ్ 7/2 ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 6. క్లియర్. 25 ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ 2 1s are 2 3s are 7 3s are 21. దెన్ u ఈజ్ ఈక్వల్స్ వాట్, 25 మైనస్ 21. అప్పుడు u ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 4 meters per second. v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ 8 తీసుకుంటున్నాం. ఇక్కడ ఈక్వల్స్ టు u ప్లస్ 8 తీసుకున్నాం. ఇక్కడ 6 seconds తర్వాత ఇక్కడ మనకి టైం ఎంత ఉంది, 6 seconds. ఈ 6 seconds తర్వాత మనకి ఎంత ఫైనల్ వెలాసిటీ వస్తుంది, ఎంత వెలాసిటీ ఉంటే u ఈజ్ ఈక్వల్స్ టు 4 meter per second ఉన్నప్పుడు ఏ వాల్యూ 6 ఉన్నప్పుడు 6 secondsలో ఎంత వస్తుంది. దెన్ v ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 6 × 6 36. దెన్ v ఈజ్ ఈక్వల్స్ వాట్, 40 meter per second. సో ఈ వాల్యూని మనము s ఈజ్ ఈక్వల్స్ ud ప్లస్ హాఫ్ 8 సబ్స్టిట్యూట్ చేయాలి. చేసినప్పుడు వచ్చే వాల్యూ మనకి అదే ఫైనల్ ఆన్సర్, ud ప్లస్ హాఫ్ 8 స్క్వేర్. సో దెన్ s ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వెలాసిటీ వస్తుంది మనకి 40 ఇంటూ 2 ప్లస్ హాఫ్ ఇంటూ ఏ వాల్యూ ఎంత 6 ఇంటూ 2 స్క్వేర్. లాస్ట్ 2 seconds కదా, నెక్స్ట్ 2 seconds కాబట్టి ఈ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు s ఈజ్ ఈక్వల్స్ టు 40 ఇంటూ 2 80 ప్లస్ 6 ఇంటూ 2 స్క్వేర్ 4/2. దెన్ 2 1s are 2 2s are. Then s is equals to 80 plus 6 into 2 12. Then s is equals to what, 92 meters. సో మనకి ఏవైతే 6 seconds దగ్గర మనకు వెలాసిటీ ఎంత వచ్చిందో 40 meter per second వచ్చింది. ఆ 40 meter per second నుంచి అక్కడి నుంచి 40 meter secondsతో పోతున్నప్పుడు మనకి ఫైనల్గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే 92 meters ట్రావెల్ చేస్తుంది. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్.